తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం ఒక్కరోజు దీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేదని ఉమ్మడి జిల్లా కన్వీనర్ కొట్టె శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల స్థలం, 25,000 పెన్షన్, గృహ నిర్మాణం కోసం 10 లక్షల నగదు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యవర్గము ఆదేశాల మేరకు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, మరి మా కోసము తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి మాకు కనీస న్యాయం చేయాలని చెప్పేసి మేము ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి మన పిసిసి చీఫ్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో ఆయనను కోరితే ఆయన ఖచ్చితంగా మా మీద ఒక సానుభూతి చూపి మా కోరికలను మన్నించి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాల భూమి మరియు ఇంటి నిర్మాణము, దాంతోపాటు పెన్షన్లు మరియు ఉద్యమకారుల గుర్తింపు ఇత్యాది విషయాలే కాకుండా బస్సు పాసుల్లో రాయితీలు, రైళ్లలో రాయితీలు కల్పిస్తామని మన్నించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాకు కమిషన్ ఏర్పాటు చేయడంతో గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్తోని మేము ఈరోజు దీక్ష చేయడం జరుగుతుంది.